కానీ ఇవాళ మనం మాట్లాడుకునేది భారతీయుడు 2 మూవీ ఎలా ఉంటుంది అని దాని గురించి మాట్లాడుకుందాం. అది ఈ నెల 12వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఆ మూవీ 2024 సెకండ్ రిలీజు వస్తుంది. అట్లాగే మొదటి రిలీజు 96లో కరప్షన్ గురించి ఎంతో చక్కగా తీశారు కమల్ హాసన్ గారు. అది సెన్సేషనల్ హిట్ అయింది వరల్డ్ వైడ్. అద్భుతంగా ఇది మూవీ విడుదలైంది. అలాగే 12వ తారీఖున వరల్డ్ వైడ్ మూవీ విడుదలయ్యి అద్భుతంగా కరప్షన్ గురించి, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరప్షన్ ఎలా చేస్తున్నారో, కాంట్రాక్టులు ఎలా నకిలీ, అంటే సిమెంటు, ఇసుక, బూడిద ఇలాంటివి కలిపి ఎలా చేస్తున్నారో, అలాగే కాలేజ్ యాజమాన్యం ఫీజుల్లో ఎలా చీల్చి చెండాడుతున్నారో, ఇలాంటివన్నీ కూడా ఈ కరప్షన్ గురించి ఈ మూవీ ఉంది. ఈ మూవీ హిట్ 100% హిట్ అవుద్దనే కోరుకుందాం. ఎందుకంటే ఈ మూవీ ఆల్రెడీ ట్రైలర్ కానీ ట్రేజర్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మొత్తం కరప్షన్, దీంట్లో కమల్ హాసన్ గారి యాక్షన్ అద్భుతంగా ఉంది. అలాగే శంకర్ గారు కానీ, అలాగే బ్రహ్మానందం గారు ఉన్నారు. అలాగే శంకర్ గారు అద్భుతమైన డైరెక్షన్ చేసి 96లో ఎలా హిట్ కొట్టారో అట్లానే హిట్ కొడతారని మనం ఆశిద్దాం. ఎందుకంటే శంకర్ గారు ప్రతి సినిమా రోబో కానీ, జెంటిల్మెన్ కానీ ఇలాంటి అన్ని సినిమాలకు కూడా శంకర్ గారు అద్భుతమైన డైరెక్షన్ చేశారు. రోబో 1 or 2 ఎంత అద్భుతంగా ఉందో అలాగే ఇది కూడా అద్భుతంగా ఉంటుందని. ఎందుకంటే ఈ సినిమా కరప్షన్ గురించి, మొత్తం ఇదంతా కరప్షన్ ఎలా జరుగుతుంది, అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతం వస్తుంది కానీ రైతుల్ని చీల్చి చెండాడేస్తున్నారు. అంటే ఏదో విధంగా కరప్షన్. ఈవెన్ ఎర్రచందనం వెళ్తున్నప్పుడు లంచాలు తీసుకుంటున్నారని, అలాగే మొన్న కర్నూలులో ఒక పర్సన్ని లారీలు ఎలా చేయడానికి లంచం, లారీకి 500 చొప్పున తీసుకుంటే అది కూడా పట్టుకుంటే ఎన్నో 100 కోట్లు ఆయన దగ్గర దొరికినాయి. అలాగే జహీరాబాద్లో ఒక ఆమె, అలాగే అలాంటి కరప్షన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దానికి రిలేటెడ్గా ఈ మూవీ తీయడం జరిగింది. ఈ మూవీ హిట్ అవ్వాలని మనం కోరుకుందాం.